చివరి ప్రార్థన వచ్చిన మనం దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించాలి. గతించిన ఈ యొక్క 6 నెలలు చేసిన 7వ నెల ఈ జూలై నెలంతట్లో కూడా ప్రభు మనల్ని కాపాడారు. ఇక రాబోయే నూతన నెలలో కూడా ప్రభు మనల్ని నిలబెట్టడానికి సామర్థ్యం గలవాడి ఉన్నాడు. అందుకొరకి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం ప్రియాసితనం గలవారమే అనుకోడు. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. వాడు అదేం చేస్తారంట? దేవునికి ఇష్టమైన జనులు ఎవరంటే వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. వారే దేవునికి ఇష్టలు అని రాయబడి, అందువల్ల ఒక వచనంగా రాయబడింది. దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది రాయబడింది. ప్రభు మనకి ఇచ్చిన ఉచితమైన గాలి, ఉచితమైన సూర్యుని కొరకే, ఉచితమైన చంద్రుని కొరకే, ఉచితమైన పగల కొరకే, ఉచితమైన రాత్రి కొరకే, ఉచితమైన వాతావరణం కొరకే, ఉచితమైన వర్షం కొరకే, ఉచితమైన పుష్పం కొరకే, ఉచితమైనవన్నీ ఎన్నో ప్రకృతి సంబంధమైన అన్నిటినీ మనం అనుభవిస్తున్నాం. అంతేకాకుండా మన ప్రాణాత్మ దేహాల్లో, ప్రాణాత్మ శరీరాల్లో అవసరమైన వాటిని ప్రభు ఉత్పత్తి చేస్తున్నాం. మనల్ని మనమే ఉత్పత్తి చేసుకోలేదు. ప్రతి అవయవం వాటి పని చేయడానికి ఆయా సమయాల్లో వాటి పనిని ప్రభు నియమించాం. అందుకొరకే అవి వాటి పనిని పని చేస్తూ ఉంటాయి. మనం కూడా మన నోరు కూడా మన పెదాలు కూడా తగిన సమయమందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని దృష్టికి మేలైనదని, ఆయన దృష్టికి యుక్తమైనదని, అలా చేయటం దేవునికి ప్రీతికరమనేది దేవునికి వాక్యం రాయబడుతుంది. చదువుకుందాం. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడుతుంది. 16వ వచనం, ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని ఇక చిత్తం అని రాయబడి, దేవుని చిత్తం అని రాయబడి. ప్రతి విషయంలో ప్రభువుని మనం స్తుతించాలి. ఇది ప్రభువుని దగ్గర కోరుకున్న కార్యం. ఇలాగూ చేస్తే భూమి మీద మనం భక్తి పరులుగా మార్చబడతాం. చెప్పండి, ఎలా మార్చబడతామంట? భక్తి పరులుగా. 16వ కీర్తన 3వ వచనం రాయబడింది. అక్కడ 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలంట. చెప్పండి, కేవలము నేను దేవునికి ఇష్టడను అయి ఉండాలి. దేవునికి ఇష్టడుగా మనం ఉండాలంటే ఇక్కడ రాయబడింది అన్ని విషయాల్లో. చెప్పండి, ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాల్లో. చెప్పండి, అన్ని విషయాలు, కొన్ని విషయాలన్నా? చెప్పండి, అన్ని విషయాలు, కొన్ని విషయాలు? అన్ని విషయాలు. మన ఉదయం లేచిన కానించి రాత్రి కొనుక్కుని రాత్రి ఎన్ని విషయాలు, ఎన్ని కార్యాలు, ఎన్ని పనులు, ఎన్ని క్రియలు, ఎన్ని మాటలు, మనం ఎన్నో చేస్తున్నాం. వాటన్నిటి నిమిత్తమై దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మనలను కనుకరించి నిమిత్తం, దేవుడికి ఇవ్వదగినవి ఇవే అని దేవుని వాక్యం రాయబడింది. ఇవి కరెక్ట్గా మనం దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మన పెదాల ద్వారాగా, మన యొక్క నాలుగు ద్వారాగా, మన యొక్క చూపు ద్వారాగా, మన యొక్క వినికిడి ద్వారాగా, మన యొక్క పాద చర్మ ద్వారా వచ్చిన వాటన్నిటినీ, ఆ యొక్క తప్పులను, విశేషంగా ఆ యొక్క పొరపాట్లను ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారాగా ఆ యొక్క పరిహారం కలుగుతుంది. చెప్పడం కలుగుతుంది, పరిహారం కలుగుతుంది. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న నీకు నాకు సమాధానం కలుగుతుంది. ఏ కలుగుతుంట?
స్తుతులు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారాగా అది దేవుని చిత్తం అని రాయబడింది. ఇక్కడ 16వ కీర్తన 3వ వచనంలో రాయబడింది అలా చేస్తే దేవునికి ఇష్టలు అని రాయబడింది. అంతేకాకుండా మన లూకా రాసిన సువార్తలు మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లలు కనుక ఆయన ఇష్టలైన వారందరికీ భూమి మీద సమాధానం కలుగునని రాయబడింది. 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయనకి ఇష్టడుగా ఈ భూమి మీద భక్తికరమైన జీవితం. భక్తి ఏంటంటే ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా ఆయన ఇష్టడుగా మారుతున్నావు. ఆ ఇష్టం నీకు ఎలా చేసి ఆయన ఇష్టడుగా ఉండటం వలన నీ కలిగే మొదటి ఆశీర్వాదం గురించి లేక మొదటి మేలు గురించి దేవుడి వరం గురించి ఇక్కడ రాయబడింది. ఇదేంటంటే ఏ మనుష్యుడు ఇవ్వలేని ఇక్కడ రాయబడిందంట ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద గొడవలే ఉంటాయి. ఏమంటాయి అంట చెప్పాలా? భూమి మీద ఏమండి గొడవలు ఏమంటే చెప్పండి, గొడవలు. మన ఇళ్లలో మన కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టమైనది మనం చేయకపోవడం వలన, ఆయనకి ఇష్టమైనది మనం తలంచకపోవడం వలన, ఆయనకి ఇష్టమైన మార్గం వెళ్ళకపోవడం వలన ఈ సమాధానం అనేది మనిషికి వెళ్ళిపోవడం. సమాధానం లేనప్పుడు నీలో వాళ్ళు ఏమొస్తూ ఉంటుంది, కోపం రేగుతూ ఉంటుంది, ఉద్రేకం రేగుతూ ఉంటుంది. సాధారణుడు వాడి యొక్క ఉల్లాసాన్ని మనకి ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, గోడలు గుద్దేది, తలుపులు గుద్దేది, దేశాలు గుద్దేది, ఎవరు గుద్దుతాం, ఇంకా ఎదురుంటే వాళ్ళు గుద్దుతాం లేదా. ఇది దేవుడి ద్వారా కలిగేది కాదు. అయితే ప్రతి విషయంలో మన దేవుని స్తుతించడం ద్వారా నీకు ఇచ్చిన చిన్న గృహమైన, నీకు ఇచ్చిన చిన్న వాహనమైన, నీకు ఇచ్చిన చిన్న స్థలమైన, నీకు ఇచ్చిన కొద్ది భూమి అయినా దాన్ని బట్టి నువ్వు దేవుడు ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, స్తుతించాలి. నీకున్న వస్త్రాల గురించి దేవుని స్తుతించాలి. అలాగే మనం చేయడం వలన మన పెదల ద్వారా, మన నాలుగు ద్వారా వచ్చే స్తుతులు, ఈ స్తోత్రాల ద్వారాగా దీని వారికి రాయబడింది మన జీవితంలో ఉన్న పాపం అనేది పరిహరించబడుతుందని రాయబడింది. ఇవే మన దేవునికి ఇవ్వగలిసిన అమోఘమైన స్తోత్ర పనులు అనేది దేవుని వారికి మనకు తెలియపరుస్తుంది. హోషేయ రాసిన పుస్తకం 14వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడుతుంది. 14వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడింది. చెప్పండి, నాతో పాటు చెప్పండి. మాటలు సిద్ధపరచుకొని చెప్పండి, మాటలు సిద్ధపరచుకొని. హోషేయ రాసిన పుస్తకం 14వ అధ్యాయం 2వ వచనం. నాతో పాటు చదవండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నవి. చెప్పండి, ఏమన్నాయంట? డబ్బు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, అందం లేకపోయినా, సుందరమైన జుట్టు లేకపోయినా, అందమైన ముక్కు లేకపోయినా, అందమైన చెవులు లేకపోయినా, అందమైన పెదలు లేకపోయినా, ఈ భూమి మీద అందగాడిగా నువ్వు లేకపోయినా సరే నీ నోట్లో ఏముంది చెప్పండి, ఏముంది? నాలుగు ఉంది. దేవుడికి ఇదే కావాలని చెప్తున్నాడు, ఇదే నువ్వు కోరుతున్నాడని చెప్తున్నాడు. ఇలా చేస్తే నా యొక్క ఆ దినచర్య యొక్క పాపములన్నీ వెళ్ళిపోతాయి అని రాయబడింది. ఇదే ప్రభుని దగ్గర కోరుకుంటున్నాడు. అందుకొరకే కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మానవదు. అన్ని విషయాల్లో దేవుని స్తుతించాలి. రాత్రి నువ్వు పొనుకునే ముందు, పొద్దున లేచిన తర్వాత దేవుని స్తుతించాలి. నువ్వు మెలకు వచ్చింది, ఏమొచ్చింది చెప్పు? హల్లెలూయా. ఏమొచ్చింది? బ్రతికున్నావు, ఇంకా
అందుకొరకే స్తుతించాలి. ఎంతమంది రాత్రి కొనుక్కున్న వాళ్ళు అలాగే నువ్వైతే ఒక రాత్రి జయించినట్టే, ఒక పగల్లో నువ్వు ప్రవేశిస్తున్నట్టే, దాన్ని బట్టి దేవుడిని నువ్వేం చేయాలా? స్తుతించాలి. నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, కొద్దిగా ఆహారమైనా, అదే రొట్టెైనా, అదే ముద్దైనా, అదే ఆహారమైనా సరే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడలా అని రాయబడింది. చెప్పండి ఏం చేయాలట? కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడలా దాంట్లో దోషపడదు అని రాయబడింది. అందుకొరకే అన్నం తినే ముందు ఏం చేయాలా? స్తుతించి ప్రార్థించి తీసుకోవాలి. అప్పుడు ఆహార పరిశుద్ధ పంచబడుతుంది. అది తిమోతి రాసిన పత్రికలో రాయబడింది. కనుక మన దేవుడికి ఇవ్వగలిసినవి, దేవుడికి మనం ఇవ్వగలిసినవి ఏంటంట? ఏమంట? పెదాలు, నాలుకను. మనం అందరికీ నాలుగు ఉంటుంది, అందరికీ నాలుగు ఉంటుంది. ఆ నాలుకతో, ఆ పెదాలతో దేవుణ్ణి స్తుతించాలి. అలా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని కృప, దేవుని క్షమాపణ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలి మనకు తోడే ఉండి మనల్ని ఆగస్తా అంతా నడిపిస్తుంది. కనుక మీరు మర్చిపోదు, ప్రతి విషయంలో స్తుతించండి. రోగంలో ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ధనం లేనప్పుడు, ధనం ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో మనం ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో కూడా సాధారణ నేను మోసపరచలేకుండా నువ్వు స్థిరుడుగా నిలబడతావు. లేకపోతే చంచలత్వం వచ్చేస్తుంది, చంచల బుద్ధి, చంచలత్వం వచ్చేస్తుంది. స్థిరంగా ఉండలేవు, నువ్వు నిలబడలేవు. సాధన వచ్చి బుద్ధిని మార్చేస్తాడు. చంచలత్వం కలుగుతుంది. చంచల స్వభావం గల వానికి దేవుడు ఏ కార్యం కూడా చేయడు. చంచల బుద్ధి గల వానికి దేవుడు ఏం చేయడు? రూబేలికి చంచల బుద్ధి. ఒక పూట ఒక మాట మాట్లాడతాడు, రాత్రి ఒక మాట మాట్లాడతాడు. చంచలత్వం. మనలో చంచలత్వం వచ్చిందంటే అర్థం ఏంటంటే సరిగ్గా దేవుడు ఏం చేయలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ప్రభు మనలను స్థిరపరుస్తాడు, మన చంచల బుద్ధి తీసుకొస్తాడు. మన దేవునికి చంచలత్వం లేనివాడని రాయబడింది. కనుక కీర్తన 16:3 లూకా సువార్త 2:14 అలాగే మొదటి దశలోని రాసిన పత్రిక 5:16 అలాగే హూషి రాసిన పుస్తకం 14:2 రాయబడినట్టుగా మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. చెప్పండి ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. అలాగే దేవుని స్తుతించే కృప మనందరూ దేవుడు దయచేయాలి. చేతులకి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రమైనా 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 స్తోత్రమైనా. ఆగస్టు నెలలో జరగబోయే కోడికల వరకు, జరగబోయే పనులు, జరగబోయే ప్రయాణాలు, అన్ని విషయాల్లో దేవుని కృప మనం ఆవరించి ఉన్నారు. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చేద్దాం. స్తోత్రమైనా స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క వాగ్దానాన్ని చదువుకొని ఈ యొక్క కూడికి మనం ముగించుకుందాం. అదే కీర్తన రాసిన పుస్తకం 16:1 మనం ఇంకా ఎలా వాగ్దానంగా చదువుకుందాం. కీర్తన రాసిన పుస్తకం 16:2 చదువుకుందాం. 2 కీర్తనలు కీర్తనలు 14:2 ದೇವರೇ, ನಾನು ನಿನ್ನ ಶರಣಗತ, ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ನಾನು ಯೆಹೋವನ ಕುರಿತು, ನೀನೇ ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ಸುಖವು ನಿನ್ನಲ್ಲಿಯೇ ಹೊರತು ಬೇರೆ ಇಲ್ಲ ಎಂದರು. ನನ್ನ ಸುಖವು ನಿನ್ನಂತೆ ಹೊರತು ಬೇರೆ ಎಲ್ಲಿ ಇಲ್ಲ. తెలుగు చదువుకో. 2 నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదని. దేవుడు నీకు ఇదంతా కూడా ఆగస్టు నెల క్షేమాధారంగా ఉండాలి. ఆయనే నీకు ప్రభుగా ఉండాలి. నీ ఇంటికి, నీ వంటలకు, నీ ఒంటికి
నీ పిల్లలకు ఆయనే నీకు ప్రభుగా ఉండి అన్ని విధాలుగా క్షేమమును ఆధారముగా ప్రభు నీకు తోడై ఉండాలి. హల్లెలూయా. ఈ వాగ్దానం ప్రకారం ఈ ఆగస్టు నెలంతా ప్రభు నడిపించాలి. అందుకొరకు స్తోత్రాలు